12 ఏళ్ల అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం కోసం విరాట నగరంలో సైరేంద్ర వేషంలో ఉన్న ద్రౌపదీదేవిని దుర్మార్గుడైన కీచకుడు ఇష్టపడతాడు. విరాటరాజు భార్యకి తమ్ముడే ఈ కీచకుడు. పేరుకి విరాటరాజు పరిపాలన చేస్తున్న సేనాధిపతిగా ఉన్న కీచకుడిదే బలమంతా. ఒకరోజు ఏకాంతంగా ఉన్న ద్రౌపదీదేవిని చూసిన కీచకుడు తన వెంట పడతాడు. రక్షణ కోసమై విరాటరాజు సభలోకి వెళ్లిన ద్రౌపదీదేవిని జుట్టు పట్టుకుని కాలితో తన్ని అందరి ముందు అవమానిస్తాడు. అయితే ధర్మరాజు భీముడు అదే సభలో ఉన్నా ఇప్పుడు బయటపడితే అజ్ఞాతవాసం భంగమవుతుంది అని మౌనంగా ఉంటారు. ఇంత జరుగుతున్న విరాటరాజు కూడా మౌనంగా ఉండడంతో రాజు కీచకుడి చేతిలో కీలుబొమ్మ అని అందరికీ స్పష్టమవుతుంది. కీచకుడిని ఏమీ అనలేక ద్రౌపదీదేవికి సర్ది చెప్పి సభ నుండి పంపించేస్తాడు రాజు. ఆ రోజు రాత్రి అవమాన భారంతో ఉన్న ద్రౌపదీదేవి ఎవరికీ తెలియకుండా వెళ్లి భీముడితో కీచకుడిని చంపడానికి ప్రణాళిక చేస్తుంది. ఎలాగైనా కీచకుడితో మాట్లాడి మరుసటి రోజు రాత్రి నర్తనశాలకి ఒంటరిగా తీసుకురమ్మని భీముడు ద్రౌపదీదేవికి చెప్తాడు. అనుకున్నట్టే కీచకుడు రాత్రిపూట ఒంటరిగా నర్తనశాలకి వచ్చి ద్రౌపదీదేవి అనుకుని చీకటిలో భీముడి మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా భీముడు దాడి చేయడంతో విషయం గ్రహించిన కీచకుడు తనని చంపడానికి ఇదంతా ఒక పన్నాగం అని భీముడిపై తిరగబడి భీకర యుద్ధం చేస్తాడు. భీముడు బలానికి తట్టుకోలేని కీచకుడు ప్రాణాలు విడిచిపెడతాడు. అప్పటికీ కోపం తీరని భీముడు కీచకుడిని ఒక మాంసం ముద్దలా ఎవరు గుర్తుపట్టలేని విధంగా చేసి దానిని ద్రౌపదీదేవికి చూపిస్తాడు. నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు భీముడు. ఇక్కడ గమనిస్తే ద్రౌపదీదేవి అక్కడే ఉండాలన్నది వాళ్ళ ప్రణాళికలో భాగం. అక్కడితో ప్రమాదం పోయింది అనుకున్నారు, కానీ అనుకోని ఆపద ఉపకీచకుల రూపంలో వస్తుంది అని ఊహించలేదు. దీని కంటిన్యూషన్ పార్ట్ వీడియోలో చెప్తా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి. జై శ్రీరామ్.